స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం మనకు 1818 అంటే దాదాపు 207 ఏళ్ల నాటి పురాతనమైన ఆలయం అని చెప్పొచ్చు. ఈ దేవాలయం లాల్ బజార్‌లోని నాగదేవత గుడి నుంచి ఒక 100 మీటర్లు లోపే ఉంటుంది. అక్కడి నుంచి మనం ఓ 2 నిమిషాల్లో బండి మీద వెళ్తే చేరుకోవచ్చు. లేదా నడకన వెళ్ళాలన్నా కూడా ఒక 5, 10 నిమిషాల్లో మనం చేరుకోవచ్చు. అక్కడున్న దగ్గరలో ఉన్న ఊరి వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. ఎక్కడుందని నాగదేవత గుడి నుంచి. ఈ దేవాలయాన్ని నిర్మించడానికైతే చాలామంది కష్టపడ్డారు. అది మనకి ఈ ఫోటోస్‌లో చూస్తే తెలుస్తుంది. గుడి లోపలికి వెళ్ళగానే ఎడమ వైపు ఈ ఫోటోస్ అన్నీ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా యువత. ఇలాంటి మెట్లు గూడా ఉన్నాయి మనకి కొండపైకి వెళ్ళడానికి. సో, 20-30 ఏళ్ల వాళ్ళు ఎవరెళ్ళాలనుకుని ఈ మెట్లు వెళ్ళొచ్చు. లేదా ఇంకా వయసు కొంచెం పెద్దగున్న వాళ్ళంటే పక్కన వైపు నార్మల్ మెట్లుంటాయి. అవి గూడా వెళ్ళొచ్చు. సో, ఇక్కడ స్పెషాలిటీ ఏందంటే మనకి శివకేశవులు ఇద్దరు ఒకే దగ్గరుంటాయి. కోనేరుంటుంది. ఇది స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి. మనకు దగ్గర నుంచి చూస్తే ఆయన కళ్ళు, శంఖం, చక్రం, పాదాలు అన్నీ కనిపిస్తాయి. చాలా కింద నుంచి మనకైతే ఇట్లాంటి మెట్లు కనిపిస్తాయి పైకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు మనకు కిందన కుడివైపు ఆంజనేయ స్వామి అండ్ ఇంకా మనకి నవగ్రహాలు గూడా ఉన్నాయి. ఇక్కడ రావి చెట్టు గూడా ఉంది. అండ్ మనకిక్కడ చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ అయితే ఉంది. బైక్స్ ఏమన్నా పార్క్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంది. అండ్ ముఖ్యంగా మనం ఇక్కడికి రాగానే ఎడమ వైపున తిరుమలలో, తిరుపతిలో ఉన్నట్టు మనకి శ్రీవారి పాదాలు ఇక్కడ గూడా ఎడమ వైపు శ్రీవారి పాదాలు ఉంటాయి. సో, ఫస్ట్ మనం రాగానే ఇక్కడ ఈ శ్రీవారి పాదాల దర్శనం అయితే చేసుకుంటాం. ఈ దర్శనం జేసుకున్న తర్వాత మనము పైకైతే వెళ్తాం. సో, ఈ దర్శనం జేసుకున్నాక పైకి వెళ్ళేటప్పుడైతే మనకి ఇక్కడ కొన్ని కుక్కలైతే కనిపిచ్చాయి. బట్ అవేం డిస్టర్బ్ చేయలేదు. వాటి పని అవి చేసుకున్నాయి. మేము చక్కగా పైకి వెళ్ళిపోయాం. సో, ఇలాంటి మెట్లు గూడా ఉన్నాయి. మనకి ఒక 30, 40 ఏళ్ల వరకు వాళ్ళైతే ఈ మెట్లు వాడుకోవచ్చు. బట్ ఇన్ కేస్ కాళ్ళ నొప్పులు అట్లా ఏమన్నా ఉన్న వాళ్ళైతే ఎడమ వైపున మనకి నార్మల్ మెట్లు గూడా ఉన్నాయి. అవి వెళ్ళొచ్చు. మేమైతే ఇలా ఈ మెట్లు తీసుకున్నాము. ఎందుకంటే ఒక ట్రెక్కింగ్ ఫీలింగ్ లాంటిదైతే మనకి అనిపిస్తుంది ఇక్కడ ఎక్కేటప్పుడు. సో, అందుకని మేము ఇది చూజ్ చేసుకున్నాము. అండ్ మనము ఇట్లా పైకి రాగానే ఇక్కడ పెద్ద బోర్డయితే కనిపిస్తుంది మనకు. శ్రీ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని. అండ్ ఈయనకి ఇంకో పేరు గూడా ఉంది. శ్రీ పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని. సో, ఇలాగ మనం లోపలికి వెళ్ళగానే మనకి మెయిన్ గుడైతే కనిపిస్తుంది. ఇది కొండపైన చక్కగా ఇక్కడ నుంచి సిటీ అంతా మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ పైన ఇక్కడ మనకి కూర్చోవడానికి భక్తులకైతే చైర్స్ ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా వండుకోవాలన్నా, లేదా అన్నదానాలు చేయాలన్నా ప్లేస్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ ఒక పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఇక్కడ ఉంది. సో, మనమైతే లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ కోనేరైతే కనిపిస్తుంది. ఈ కోనేరులో మనకి విన్నదేందంటే ఇక్కడ చాలా చేపలు అండ్ తాబేలు అంటే టొర్టాయిస్ అండ్ ఒక తెల్ల పాము గూడా ఉంటుందని విన్నాము. మేము వెళ్ళినప్పుడైతే తాబేలు మరియు చిన్న చిన్న చేపలైతే కనిపించాయి. బట్ పామయితే కనిపియలేదు. అండ్ ఇక్కడ మనం చెప్పాం గదా! ఈ గుడి ప్రత్యేకత శివుడు, కేశవుడు ఇద్దరు ఒకే దగ్గరుంటారు. ఈ శివుడికైతే మేము రాగి చెంబుతో అభిషేకం గూడా చేశాము. సో, మీరు గూడా వెళ్తే ఆ రాగి చెంబు ఎప్పుడు అక్కడే ఉంటుంది. సో, మీరు నీళ్ళతో అభిషేకం జేయొచ్చు. అండ్ మనం గుడి లోపలికి వెళ్తే ఇలాగ మనకు వెంకటేశ్వర స్వామి ఒక చేతితో చక్రం, ఇంకో చేత్తో శంఖం, పాదాలతో మనకైతే చక్కగా కనిపిస్తారు. ఈ వెంకటేశ్వర స్వామి అయితే చాలా పవర్‌ఫుల్ అని విన్నాము. అందుకనే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ ద్వారా విన్నాం గాబట్టి వెళ్ళాము. అండ్ ఇక్కడ వెళ్ళినప్పుడు ఏందంటే, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటది మనకి. అండ్ ఈ కోనేరులో చూసే కొద్దీ ఇంకో చూడాలనిపిస్తది. ఎస్పెషల్లీ డే టైమ్‌లో వస్తే ఇంకా చాలా బావుంటది. సో, ఇక్కడ గజస్తంభం అయితే మనకి కనిపిస్తుంది. గోల్డ్ కలర్‌లో నైట్‌లో చాలా మంచిగా అనిపిచ్చింది. సో, ఈ గజస్తంభంకి 4 వైపులా ఉన్నాయి. 4 వైపులా ఒక వైపేమో గోవిందనామాలు, ఇంకొక వైపేమో శంఖం, ఇంకో వైపు చక్రం, ఇంకో వైపు గరుడు. మెయిన్ గుడి నుంచి మనం కొంచెం పక్కకి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. కోనేరు పైనుంచి మనకు కనిపిస్తుంది. సో, ఈ కోనేరులో అయితే నీళ్లు పైన పైన వర్షం పడినప్పుడు కొండపై నుంచి జారి అంతా కోనేరులో పడతాయని విన్నాము. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయితే మనకి ముఖ్యంగా ఈ చిన్న గుడిలో అయితే ఒక్కళ్ళకే వెళ్ళడానికైతే ప్లేస్ ఉంటుంది. సో, పూజ ఏమన్నా చేయాలనుకుంటే కూడా ఒక్కళ్ళు వెళ్ళడానికైతే ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే చిన్న గృహలో ఈ స్వామి వెలిచారు కాబట్టి. అండ్ గుడి చుట్టూ ఆ కొండల పైన అంతా శ్రీవారి నామాలైతే కనిపిస్తుంది. ఈ కోనేరులో అయితే చేపలుంటాయని విన్నాం గదా! ఆ చేపలు ఇక్కడ చాలా సేపు అబ్జర్వ్ చేసి చూస్తే గుడి చుట్టూ తిరుగుతూనే ఉండే. ఎట్లా అంటే స్వామివారికి ప్రదక్షిణాలు చేసినట్టు ఇవి అక్కడ తిరుగుతూనే ఉంటాయంట. సో, ఇది మేమైతే అక్కడ ఊరి వాళ్ళు చెప్తే అయితే విన్నాము.
ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామితో పాటు కోనేరు పైన గుడిలో మనకి సిద్ధి వినాయకుడు గూడా ఉన్నాడు. ప్రతి గుడిలో వినాయకుడు కంపల్సరీ ఉంటారు. సో, అలాగే ఇక్కడ గూడా వెంకటేశ్వర స్వామితో పాటు సిద్ధి వినాయకుడున్నాడు. మీరు గూడా ఈ గుడికి వెళ్ళాలనుకుంటే అడ్రెస్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. నాగదేవత గుడి నుంచి జస్ట్ 100 మీటర్స్‌లోనే వాకబుల్ డిస్టెన్సే. నాగదేవత గుడికెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఇక్కడ విజిట్ అయితే చేయండి. ఇట్స్ వెరీ పవర్‌ఫుల్ టెంపుల్. అండ్ ఇక్కడ మేమైతే శివుడికి అభిషేకం గూడా చేసాము. ఆ అభిషేకం చేసిన నీళ్ళైతే చక్కగా కోనేరులోనే వెళ్ళిపోతుంది. మేమైతే గుడి లోపలికి వెళ్లి మేమే సొంతంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాం. బికాజ్ ఆ టైంకైతే అక్కడ పూజారి, పంతులైతే ఎవరు కనిపియలేదు. సో, మా అంతట మేమే వెళ్లి పిండి దీపాలు వెలిగించి, కొబ్బరికాయ కొట్టి, స్వామికైతే నైవేద్యం పెట్టి పూజలైతే చేసుకున్నాము. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఎంతసేపంటే నియర్లీ ఒక 2 అవర్స్ మేము అక్కడే ఉండిపోయినాం. ఎందుకంటే అంత ప్లేస్ చాలా మంచిగా అనిపించింది. అండ్ స్పేషియస్ యాంబియన్స్ గాని చాలా బావుంది ఈ గుడికి. అండ్ ఒక పవర్‌ఫుల్ టెంపుల్ అనైతే చెప్పొచ్చు మనం ఇక్కడ. కానీ ఈ గుడికైతే ఎక్కువ మంది కనిపియలేదు. ఎందుకంటే ఈ గుడి గురించి చాలా మందికి తెలీదు. అక్కడున్న వాళ్ళకి కూడా తెలీదంట. నాగదేవత గుడి నుంచి జస్ట్ కొంచెం ముందుకే బట్ అందరూ నాగదేవత గుడి వరకే వచ్చి ఆగిపోతారు. ముందు వరకి ఈ గుడి ఉందని కూడా తెలీదు. ఇక్కడైతే మేము దగ్గరలో ఉన్న తులసి చెట్టు కూడా ఉంది ఎడమ వైపు. అక్కడ తులసి చెట్టు దగ్గర దీపం కూడా పెట్టాము. అండ్ అక్కడే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. మనకి తులసి చెట్టు పక్కనే కొబ్బరికాయ కొట్టే స్థలం కూడా ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ కూడా కొట్టి మనము లోపల దేవుని దగ్గరికైతే తీసుకెళ్ళాలి. సో, ఇక్కడ నుంచి కొంచెం పక్కకి కోనేరు పైన మనకి విగ్రహాలైతే కనిపిస్తాయి. స్వామివారి విగ్రహాలు. సో, ఈ విగ్రహాలకు గూడా మేమైతే చక్కగా పూజ అయితే చేసుకున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. గుడైతే చాలా బాగుంది. సో, మీరు గూడా కంపల్సరీ ఒకసారైతే విజిట్ చేయండి. నాగదేవత గుడికెళ్ళినప్పుడైతే కంపల్సరీ విజిట్ చేయండి. జస్ట్ చాలా దగ్గరే ఇక్కడి నుంచి.